హలో ఫుడీస్, వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ పూరీ విత్ బొంబాయి చట్నీ. మనం వచ్చేసి పూరీ కర్రీ అంటాం. అది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈరోజు రెసిపీలో చూపించేస్తాను. నేను చెప్పినట్లు చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో పిండి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నార్మల్ ఆట, గోధుమ పిండి. బయట మనకి ఇండియాలో అయితే పూరీకి సపరేట్గా పిండి దొరుకుతుంది, దాంట్లో మైదా యూస్ చేస్తారు. బట్ నేను ఎప్పుడు ఆ పిండి యూస్ చేయను. ఇది నార్మల్ గోధుమ పిండిలో జస్ట్ సాల్ట్, వాటర్ యాడ్ చేసి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పూరీకి వచ్చేసి పొంగినప్పుడు ఫ్లఫీగా ఉండడానికి కొంతమంది ఉప్మా రవ్వ యాడ్ చేస్తారు. బట్ ట్రస్ట్ మీ, అస్సలు అవసరం లేదు. జస్ట్ సాల్ట్, వాటర్ యాడ్ చేసి ఫైన్గా కలిపేసి, మరీ గట్టిగా కలపకుండా నార్మల్ చపాతీకి మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి పూరీస్. మనం ఇలా పిండి అంతా తడిపి పెట్టిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసి ఈలోపు మనం పూరీ కర్రీకి రెడీ చేసుకుందాం. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇలా మిక్స్ చేసి పిండి ఇలా స్మూత్గా ఉండాలి, మరి గట్టిగా ఉండవద్దు. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టి ఒక 10 minutes పక్కన పెట్టేసి ఈలోపు పూరీ కర్రీకి రెడీ చేసుకుందాం. దీనికి చాలా సింపుల్ అండి. ఆనియన్, పచ్చిమిర్చి, పొటాటోస్, కొంచెం శనగపిండి, ఇవి ఉంటే సరిపోతాయి. ఇక్కడ వచ్చేసి టూ పొటాటోస్ తీసుకున్నాను నేను. 2 పొటాటోస్కి చూసారా సెంటర్లో అలా నైఫ్తో లైన్ లాగా సర్కిల్లో పెట్టేస్తున్నాను. ఇలా చేస్తే ఏంటంటే లోపల వరకు కుక్ అవుతాయి, తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. 3 విజిల్స్కి బాగా కుక్ అవుతాయి పొటాటోస్. ఈలోపు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను వేరే స్టవ్ మీద. సో గిన్నె పెట్టేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయను, వెంటనే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేస్తాను. ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఓవర్గా హీట్ అవ్వకూడదు. సో కొంచెం ఆవాలు, జీలకర్ర వెంటనే యాడ్ చేసేసి వీటిని కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అవి చిటపట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేస్తూ ఉండేలోపు మనకి పొటాటోస్ 3 విజిల్స్ వచ్చేస్తాయి. 2 to 3 విజిల్స్ సరిపోతాయి. అది పీల్ చేసి పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం వచ్చేసి కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా, నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి ఎప్పుడు. అవి ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఆనియన్తో పాటు మగ్గిపోతాయి. ఇవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే ఒక 2 to 3 minutesలోనే బాగా కుక్ అవుతాయి గ్రీన్ పీస్. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి మగ్గనిస్తున్నాను. ఇలా బాగా మగ్గుతూ ఉంటాయి. ఈ మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలి అడుగంటకుండా. నేను స్టీల్ బౌల్లో చేస్తున్నాను కదా. చూసారా, పొటాటోస్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ పొటాటోస్ కూడా వేసేసి మిక్స్ చేయాలి. ఈ స్టేజ్లో పొటాటోస్ కూడా కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్తో కలిసి కొద్దిసేపు మగ్గుతాయి. దీని మీద మనం ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు వచ్చేసి ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటరు యాడ్ చేసి బాగా లమ్స్ లేకుండా, అంటే చిన్న చిన్న గడ్డలుగా లేకుండా స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, కొంచెమే వాటర్ సరిపోతాయి, మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, బాగా పల్చగా అయిపోతుంది.
సో ఇలా ఒక స్పూన్ పెట్టేసి ఆ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాటర్ యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా, పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనం శనగపిండి యాడ్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి అవి బాగా తెరిలేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా బాగా వాటర్ తెరులుతున్నాయి కదా, ఈ టైంలో వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ శనగపిండి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తే కర్రీ మొత్తానికి ఈవెన్గా మిక్స్ అవ్వదు, అందుకని ముందే కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా తిప్పేసి మగ్గనిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం ముందే కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, దాన్ని యాడ్ చేసి మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే ఒక చోట గడ్డగా ఉండిపోతుంది. సో మొత్తం శనగపిండి మిక్స్ చేసి ఉంచిన వాటర్ యాడ్ చేసి ఫైన్గా మిక్స్ చేసేయాలి. ఇలా మనం శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవసరం లేదు, 1 or 2 minutes కుక్ అయితే సరిపోతుంది. చూసారా అంతా ఇలా మిక్స్ చేసి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 2 minutes మగ్గనిచ్చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్. ఇప్పుడు వచ్చేసి పూరీ కోసం పిండి తడిపి పక్కన పెట్టేశాను కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూసారా ఇంత చిన్నగా, చాలా చిన్నగా అయితే బాగా పొంగుతాయి. మనం వంట సోడా కానీ ఉప్మా రవ్వ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కదా, జస్ట్ సాల్ట్ వాటర్ యాడ్ చేసాము. సో అయినా చూడండి ఎంత నీట్గా వస్తాయో. మనం వచ్చేసి మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజు పూరీ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి ఇంకా నార్మల్ పూరీకి చపాతీకి మనం ఎలా ఒత్తుతామో అలానే ఈ అన్ని సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మందంగా ఉన్నా కానీ బాగానే వస్తుంది పూరి. చూసారా ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడు లావుగా ఒక సైడు పల్చగా లేకుండా అన్ని సైడ్స్ ఈవెన్గా ఉండేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి పూరీ పిండిని. చూసారా ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఆయిల్ హీట్ అయిందేమో చెక్ చేసుకోవాలి. ఆయిల్ చూసారా కొంచెం నేను చెక్ చేసుకుంటున్నాను, కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా హీట్ అయింది ఆయిల్, మరీ పొగలు వచ్చేంత అవసరం లేదు. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ రుద్ది పెట్టించుకున్న పూరీస్ని దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వచ్చేసి టెక్నిక్ ఏంటంటే మనం పూరీ వేసిన వెంటనే లోపలికి గంటెతో ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆయిల్ లోపలికి మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే పూరీ అంత బాగా పొంగుతుంది. ఇదే టెక్నిక్ అండి, మనం ఈ టెక్నిక్ యూజ్ చేసి చేసుకోవచ్చు, చాలా బాగా పొంగుతాయి పూరీ. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇలా చేస్తే ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. మనం ఒక ప్లేట్లో టిష్యూ వేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పూరీ ఇలా తీసేసి ప్లేట్లో పెట్టేసి డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే అస్సలు పీల్చవు ఇలా చేస్తే. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. నేను ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి, ఇంతే సింపుల్. నేను ఇక్కడ ఆయిల్లో వేసినప్పటి నుంచి లోపలికి ప్రెషర్ పెట్టి డిప్ చేస్తూనే ఉన్నాను. మనం ఎంత ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ ఉంటే పూరి అంత బాగా పొంగుతుంది ఫ్లఫీగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. చూసారా ఇది ఆయిల్ అయితే అస్సలు పీల్చదు, చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది పూరి ఇలా చేస్తే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.